చిలక గూడు. ఒక పెద్ద అడవిలో ఓ చిలక తన చిన్న గూడు వేసుకుని నివసించేది. అది ఆ చెట్టుపై సంతోషంగా జీవించేది. తన పాటలతో అడవిని మధురంగా మార్చేది. ఒకరోజు కడపాటి వర్షాలు కురిశాయి. భారీ గాలులు వీచాయి. ఆ పెనుగాలుల వల్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. చిలక గూడు కూడా దెబ్బతిన్నది. చిన్న పక్షి చాలా బాధపడింది. అప్పుడే చిలకకు ఓ మంచి ఆలోచన వచ్చింది. అది తన పొరుగున ఉన్న జింక దగ్గరకు వెళ్లి, నా గూడు పూర్తిగా పాడైంది, నాకు సహాయం చేస్తావా అని అడిగింది. జింక గౌరవంగా తల ఊపుతూ కొన్ని మృదువైన గడ్డి పొట్లాలను ఇచ్చింది. తర్వాత చిలక ఓ కోతికి దగ్గరికి వెళ్ళింది. నా గూడు కూలిపోయింది, నీవు కొంత సహాయం చేస్తావా అని అడిగింది. కోతి కాస్త ఫలదారురాలైన కొమ్మలను తెచ్చి ఇచ్చింది. ఈ విధంగా అడవి జంతువులందరూ కలిసి చిలకకు సహాయం చేశారు. కొందరు ఆకులు తెచ్చారు, మరికొందరు చిన్న చెక్కలు ఇచ్చారు. అలా అందరూ కలిసి చిలకకు కొత్త గూడు నిర్మించడానికి సహాయపడ్డారు. కొన్ని రోజుల తర్వాత చిలక తన కొత్త గూడు పూర్తి చేసి అందరికీ ధన్యవాదాలు చెప్పింది. మీ అందరి సహాయంతోనే నాకు ఈ కొత్త గూడు సాధ్యమైంది. దయ మరియు సహకారం మనందరికీ ఎంతో అవసరం అని చెప్పింది. అందరూ ఆనందంతో నవ్వారు. ఆ రోజు నుంచి అడవి జంతువుల మధ్య మరింత అనురాగం పెరిగింది. నైతికత, సహాయ పరస్పర నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది.